హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.4లో 9th ప్రాబ్లము 10th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. 9th ప్రాబ్లం ఒకసారి చూడండి. 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ ఆ రేడియస్ ఆర్ అండ్ సర్ఫేస్ ఏరియా ఎస్ అని అంటున్నారు. ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ స్పియర్. ఇవన్నీ కూడా ఈ 27 సాలిడ్ స్పియర్స్ కూడా కరిగించేసేసి ఒక స్పియర్గా తయారు చేశారంటున్నారు. ఈ సర్ఫేస్ ఏరియా ఎస్ డాష్. ఫైండ్ ద రేడియస్ ఆర్ ఆఫ్ ద న్యూ స్పియర్ యొక్క రేడియస్ కనుక్కోమంటున్నారు. రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్ అంటే సర్ఫేస్ ఏరియా స్మాల్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా బై బిగ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా రేషియో కనుక్కోమని అంటున్నారు. ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఇప్పుడు మనకి ఇక్కడ 27 స్పియర్స్ ఉన్నాయని అన్నారు. 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ ఉన్నాయని అన్నారు. ఈ 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ తీసేసుకున్నాను. ఈ ఐరన్ స్పియర్ యొక్క ఒక్కొక్క రేడియస్ వచ్చేసి ఈచ్ రేడియస్ వచ్చేసి 6 అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క ఐరన్ యొక్క ఈ ఐరన్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎస్ అని మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చేసారు. అది రాసేసుకోండి. గివెన్ దట్ radius of the sphere r. therefore ఇప్పుడు వాల్యూమ్ ఆ రేడియస్ ఆల్రెడీ r అనుకున్నాం కాబట్టి వాల్యూమ్ రాసేసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 pi r square. Volume of the sphere is equal to volume of the sphere 4/3 into pi r cube అవుతుంది మనకి ఇక్కడ pi r cube. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ ఇది వచ్చేసి స్మాల్ స్పియర్స్ ఉన్నాయి కదా. ఈ స్మాల్ స్పియర్స్ వచ్చేసి స్మాల్ స్పియర్ అని రాసేసుకోండి. స్మాల్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r cube. సో అదేవిధంగా ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఒకసారి చూడండి మనకి ఇక్కడ 27 సాలిడ్ ఐరన్స్ అంటే మనకు 27 ఉన్నాయి కాబట్టి ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 pi r cube. అప్పుడు 27 స్పియర్స్ ఏమవుతుంది ఇక్కడ 20 వాల్యూమ్ ఏమవుతుంది 27 ఇంటూ 4/3 ఇంటూ pi r క్యూబ్ అవుతుంది. 27 అన్నిటిని కలిపేసి సాలిడ్ చేసేస్తే ఇప్పుడు పెద్ద స్పియర్ వచ్చేస్తుంది. ఆ బిగ్ స్పియర్ వచ్చేసి ఈ వాల్యూమ్ ఇలా ఉంటుంది ఇక్కడ 27 ఇంటూ 4/3 pi r cube. సో ఇక్కడ నుంచి మనం ఇది క్యాల్కులేషన్ చేసేస్తే 3 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. 9 3 సార్ 27. ఇప్పుడు 9 ఇంటూ 4 ఇంటూ pi r cube. సో ఇక్కడ నుంచి 36 ఇంటూ pi r cube. సో ఇది ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ స్పియర్ కనుక్కున్నాం, వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ కనుక్కున్నాం. మనల్ని ప్రాబ్లంలో అసలు కనుక్కోమంది ఏంటో ఒకసారి చూడండి. మనల్ని కనుక్కోమంది రేడియస్ ఆఫ్ ది న్యూ స్పియర్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది న్యూ స్పియర్ అంటే ఇదే బిగ్ స్పియరే కదా న్యూ స్పియర్. దీని యొక్క మనకి రేడియస్ కనుక్కోమంటున్నారు, ఆర్ కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ఆర్ కనుక్కోమని అంటే మనకి ఆల్రెడీ ఆర్ స్మాల్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి ఆర్ కాబట్టి బిగ్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి ఆర్ డాష్ అనుకోండి. ఆల్రెడీ బిగ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఆల్రెడీ ఎస్ డాష్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఆర్ డాష్ అంటున్నారు కాబట్టి లెట్ అది రాసేసుకోండి మనకి. లెట్ రేడియస్ ఆఫ్ ది బిగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది బిగ్ స్పియర్ తెలిసింది కాబట్టి వాల్యూమ్ కనుక్కోండి. మనకి ఇక్కడ వాల్యూమ్ ఫార్ములా రాసేసేయండి. వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r డాష్ క్యూబ్ అన్నమాట. 4/3 ఇంటూ pi r క్యూబ్. ఆర్ ప్లేస్ లో మనకి రేడియస్ ఏది మనకి బిగ్ స్పియర్ కి ఆర్ డాష్. కానీ మనం ఆల్రెడీ
ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. ఆల్రెడీ వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ మనకి ఏంటి 36 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్, అది రాసేసుకోండి. మనకి ఇక్కడ ఈక్వల్ చేసేసుకోండి. ఇది 1 అనుకోని ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ మనకేంది 36 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఆర్ డాష్ క్యూబ్. సో ఇక్కడ నుంచి పై క్యాన్సిల్ అయిపోతుంది. మనకి పై క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఏమేమి క్యాన్సిల్ అయితే ఒకసారి చూడండి. ఈ 3 అనేది ఎన్నిసార్లు పోతుంది దీంట్లో? 3 అనేది మనకి ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. 9 times 36 అవుతుంది. 4 9s are 36 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ రాసేసుకోండి. రిమైనింగ్ వచ్చేసి 9 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఆర్ డాష్ హోల్ క్యూబ్. మళ్ళీ కనుక్కోమంటే బిగ్ స్పియర్ యొక్క రేడియస్ ఇది ఒకసారి ఇక్కడ ఒకటే ఉంచేసింది. ఈ 3ని కూడా యువతలు తీసుకొచ్చేసింది. 3 యువతలు తీసుకొచ్చే న్యూమరేటర్లోకి వస్తుంది కదా. నీకు న్యూమరేటర్ 3 ఇంటూ 9 ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ హోల్ క్యూబ్. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి ఆర్ డాష్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 9s are 27 ఇంటూ ఆర్ క్యూబ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి ఇది ఒకసారి చూడండి. ఆర్ డాష్ కావాలి కాబట్టి ఆర్ డాష్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27ని 3 క్యూబ్గా రాసేసుకోవచ్చు. 3 3s are 9, 9 3s are 27గా రాసేసుకోవచ్చు. ఆర్ క్యూబ్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ డాష్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3r హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. దీనికి క్యూబ్ ఉంది, దీనికి క్యూబ్ ఉంది కాబట్టి టోటల్గా హోల్ క్యూబ్గా రాసేసుకోవచ్చు. ఎలాగా? జనరల్గా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉందనుకో, దాన్ని ఏమైనా రాసేసుకోవచ్చు ఏబి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఆ ఫార్ములా ఇచ్చేసి రాసేసారు. ఇప్పుడు బోత్ సైడ్స్ క్యూబిక్ రూట్ కట్టేశారు అనుకోండి. క్యూబిక్ రూట్ కట్టేస్తే క్యూబిక్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యూబిక్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఆర్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 3r అవుతుంది. అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ స్పియర్ యొక్క రేడియస్ తెలిసింది. మనకి రేడియస్ ఏది 3 ఇంటూ ఆర్ అని మనకు బిగ్ స్పియర్ యొక్క రేడియస్ తెలిసేసింది. ఇప్పుడు అక్కడ నుంచి రేడియస్ కనుక్కున్న తర్వాత ఇది ఫస్ట్ బిట్. మనకి ఇది ఫస్ట్ బిట్. ఇప్పుడు బిగ్ స్పియర్ తెలిసిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం కనుక్కోవాలా? రేషియో ఆఫ్ ది ఎస్ అండ్ ఎస్ డాష్ అని అంటున్నారు. ఎస్ అండ్ ఎస్ డాష్ కాబట్టి ఇప్పుడు వీ నో దట్ మనకు తెలిసిన రాసేసుకోండి. మనకు తెలిసింది ఏంటి? మనకు ప్రాబ్లంలో ఇచ్చేసింది ఏంటి ఒకసారి చూడండి. సర్ఫేస్ ఏరియా ఏమన్నారు? రేడియస్ ఆర్ అంటున్నారు స్మాల్ స్పియర్కి. సర్ఫేస్ ఏరియా ఏమంటున్నారు? ఎస్ అని అంటున్నారు. సర్ఫేస్ ఏరియా ఎస్ అంటున్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నారు? బిగ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎస్ డాష్ అని అంటున్నారు. అదే రాసేసుకోండి. We know that surface area of the small sphere ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? 4πr². స్మాల్ స్పియర్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు 4πr². సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఎస్ఐ కదా. మనకు ప్రాబ్లం ఇచ్చినట్టుగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4πr². సో అదేవిధంగా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బిగ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ స్పియర్ ఏంది మనకి 4πr. బిగ్ స్పియర్ యొక్క రేడియస్ ఏంది మనకి ఇక్కడ? ఆర్ డాష్ కదా. 4πr². ఆర్ ప్లేస్ లో ఆర్ డాష్ వస్తుంది మనకి ఇక్కడ. సో కానీ బిగ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాని మనం దేంతో మనకు ప్రాబ్లంలో ఏమని ఇచ్చారు? ఎస్ డాష్ అని ఇచ్చారు. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4πr². మనకి సర్ఫేస్ ఏరియా బిగ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకు తెలిసింది, స్మాల్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా తెలిసింది. కానీ మనల్ని రేషియో కనుక్కోమని అంటున్నారు. రేషియో కనుక్కోమని అంటే ఇప్పుడు మనల్ని ఏమని కనుక్కోమంటున్నారు? రేషియో ఎస్ బై ఎస్ డాష్ కనుక్కోమని అంటున్నారు. ఎస్ బై ఎస్ డాష్. ఎస్ అంటే ఏంది నీకు ఇక్కడ? 4πr² బై ఎస్ డాష్ అంటే ఏంది? 4πr². సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 4 4 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత పై ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సో దేర్ ఫోర్ ఎస్ బై ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు r² బై
ఆర్ స్క్వేర్ బై ఆర్ డాష్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఆర్ డాష్ అంటే మనకు ప్రాబ్లం ఆల్రెడీ ఇందాక రిలేషన్ ఆల్రెడీ తెలుసు మనకి. ఆర్ డాష్ అంటే మనకేంటి, ఆర్ డాష్ అంటే 3r, అది రాసేసుకోవచ్చు కదా మనకి, అది రాసేసుకోండి. ఆర్ డాష్ అంటే 3r హోల్ స్క్వేర్గా రాసేసాను. సిన్స్ ఇక్కడ రాసేసుకోండి ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3r, మనకు ఆల్రెడీ తెలుసు, అది మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసేస్తే ఎస్ బై ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఏమైపోతుంది మనకి, క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ బై ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/9. సో మనం దీన్ని రేషియో ఫార్మ్ రాసేసుకుంటే ఎస్ బై ఎస్ ఈజ్ టు ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1:9గా రాసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ బిట్, ఈ 9th ప్రాబ్లంలో సెకండ్ బిట్. రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:9 అవుతుంది. ఇది వచ్చేసి 9th ప్రాబ్లం. ఇప్పుడు 10th ప్రాబ్లం. A capsule of medicine is in the shape of the sphere of diameter 3.5 millimeters. How much medicines in millimeter cube is needed to fill in the capsule అని అంటున్నారు. మనకి ఒక క్యాప్సూల్ ఉందంటున్నారు, స్పియర్ షేప్ లో ఉందని అంటున్నారు. ఒక క్యాప్సూల్ ఉందంటే ఇప్పుడు మనకి మెడిసిన్స్ లో ఒకసారి చూడండి, మీరు చూసే ఉంటారు, ఇది ఒక క్యాప్సూల్, మనకి ఇది మనకు ఒక క్యాప్సూల్. సో క్యాప్సూల్స్ ఎలా ఉంటాయి కదా, కానీ మనకి ఈ క్యాప్సూల్లో ఆల్రెడీ చిన్న స్పియర్గా, సర్కిల్గా స్పియర్గా ఉన్నటువంటి మళ్ళీ చిన్న గోళీలాగా ఉంటాయి మెడిసిన్స్. దీంట్లో చిన్నవి ఉంటాయి నీకు ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఈ క్యాప్సూల్ అనేది స్పియర్ షేప్లో ఉందని మనకు ప్రాబ్లం ఇచ్చేసారు. ఈ క్యాప్సూల్ ఎలా కాకుండా స్పియర్ షేప్లోనే ఉంది, స్పియర్ షేప్లోనే చిన్నగా ఉంది. ఈ చిన్న దాంట్లో మళ్ళీ చిన్న మెడిసిన్స్ అనమాట, చిన్నవే స్పియర్స్. ఆల్రెడీ మిల్లీమీటర్ క్యూబ్లో ఎంత వాల్యూమ్లో పడితే ఒక క్యాప్సూల్ రెడీ అవుతుంది. కానీ ఈ క్యాప్సూల్ పెద్ద క్యాప్సూల్ ఉంది కదా, ఈ క్యాప్సూల్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు మనకు. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 3.5 మిల్లీమీటర్స్ అని మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. కానీ ఈ దీంట్లో ఉన్నటువంటి స్పియర్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి మీటర్ క్యూబ్స్ అని అంటున్నారు. ఎన్ని మీటర్ క్యూబ్స్ అయితే, చిన్నవి మీటర్ క్యూబ్స్ అయితే ఈ వాల్యూమ్ ఎంత, ఈ క్యాప్సూల్ యొక్క వాల్యూమ్ ఎంత అని మనకు ప్రాబ్లంలో కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ద డయామీటర్ ఇచ్చేసారు కదా, ఈ క్యాప్సూల్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 3.5 మిల్లీమీటర్స్. తర్వాత ఇప్పుడు డయామీటర్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా రేడియస్ వచ్చేసి డయామీటర్లో హాఫ్ ఉంటుంది కదా. సో R ఈజ్ ఈక్వల్ టు D/2 అంటే నీకు 3.5/2 అవుతుంది. సో ఇది మిల్లీమీటర్స్లోనే ఉంటుంది. సో ఇది రేడియస్ మనకి, అంటే ఈ క్యాప్సూల్ యొక్క రేడియస్ వచ్చేసి 3.5/2 మిల్లీమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ రాసేసుకోండి, మెడిసిన్ నీడెడ్ టు ఫిల్ ద క్యాప్సూల్ ఈజ్ వాల్యూమే కదా, మనకి వాల్యూమ్ ఆఫ్ ది స్పియరే కదా, ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాప్సూల్ యొక్క వాల్యూమ్ అంటే స్పియరే కదా, అది అంటే 4/3 ఇంటూ πr³. ఆర్ అంటే ఏంది, ఆల్రెడీ మనకి 3.25/2 మిల్లీమీటర్సే కదా, అది రాసేసుకొని సింప్లిఫై చేసేసేయండి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 3.5/2 హోల్ క్యూబ్. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ 3.5/2 ఇంటూ 3.5/2 ఇంటూ 3.5/2. సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాల్కులేషన్ చేసేయండి. క్యాల్కులేషన్ చేసేస్తే 2 2s are 4 అవుతుంది, మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి 11 టైమ్స్ పోతుంది 22లో. నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నాయని రాసేసుకొని క్యాల్కులేషన్స్ ఏమన్నా పోతాయో చూడండి. ఇప్పుడు ఇది 3.5 అని కాస్త 35 చేసామనుకో, 35 చేయాలి అంటే
10తో మల్టిప్లై 10తో డివైడ్ చేయొచ్చు, లేదా 7 3లో పోదు కాబట్టి 0 పెట్టేసుకొని పాయింట్ పెట్టేసుకుంటే ఇది 35 అవుతుంది. ఇది 7 5 టైమ్స్ పోతుంది, 7 5 సార్ 35 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? ఇంకేం పోదు. సో ఇంకేం పోదు కాబట్టి ఇక్కడ మనకు మిగిలింది డినామినేటర్లో 3 ఒకటి మిగిలింది, ఇక్కడ 11 మిగిలింది. ఆ తర్వాత 0.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5 మిల్లీమీటర్ క్యూబిక్ మిల్లీమీటర్సే కదా ఇదంతా కూడా. ఆర్ అనేది మిల్లీమీటర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 3.5 ఇంటూ 3.5 అని మల్టిప్లై చేసేసేయండి. 3.5 ఇంటూ 3.5 ఏమవుతుంది ఒకసారి చూడండి. 3.5 ఇంటూ 3.5 5 5 సార్ 25, 2 5 3 సార్ 15 16 17 అవుతుంది. 3 5 సార్ 15 1 అవుతుంది. 3 3 సార్ 9 9 ప్లస్ 1 10 అవుతుంది. 5 12 అవుతుంది. 2 1 1 2 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది మీకు ఇక్కడ, అంటే 12.25 అవుతుంది. సో అది రాసేసుకోండి. 1/3 ఇంటూ 11 ఇంటూ 5 11 5 సార్ 55 అవుతుంది. 11 5 సార్ 55, 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5.5 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎంత వచ్చింది మీకు? 12.25 వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేస్తే 5.5 ఇంటూ 12.25 మల్టిప్లై చేసేసేయండి. 12.25 ఇంటూ 5.5 5 5 సార్ 25, 2 5 2 సార్ 10 10 ప్లస్ 2 12 అవుతుంది, 1 మిగులుతుంది. 5 2 సార్ 10 10 ప్లస్ 1 11 అవుతుంది, 1 అవుతుంది. 2 1 సార్ 2 2 ప్లస్ 1 3 అవుతుంది. సో 5తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. ఈ 5తో మల్టిప్లై చేసినా కానీ రాసేసుకోండి. 5 2 1 3. సో రెండింటిని యాడ్ చేసేసుకుంటే 5 7 3 4 3. సో ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 తర్వాత ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే మొత్తం టోటల్గా 3 నెంబర్స్ తర్వాత పాయింట్ 1 2 3. 34.1/3 ఇంటూ 34.375 మిల్లీమీటర్ క్యూబిక్ మిల్లీమీటర్స్. ఇక్కడ ఒకసారి చూడండి. 5 5 సార్ 25, 2 మిగులుతుంది. 5 2 సార్ 10 10 ప్లస్ 2 12 అవుతుంది, 1 మిగులుతుంది. 5 2 సార్ 10 10 ప్లస్ 1 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 1 రాశాను, 1 మిగులుతుంది. 5 5 సార్ 5 1 సార్ 5 5 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5 ప్లస్ 1 6 అవుతుంది. 6 అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ ఇదే అవుతుంది. సో ఇప్పుడు 5 7 3 7 అవుతుంది. 7 6 అంటే 67. that is equal to 1/3 into 67.375 క్యూబిక్ మిల్లీమీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి 3తో డివైడ్ చేసేసేయండి. మీకు మల్టిప్లికేషన్లో ఇంటూ డినామినేటర్ ఉంది కాబట్టి డివైడ్ చేసేసేయండి. డివైడ్ చేసేస్తే ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ డివైడ్ చేసేస్తే 3 2s are 6 అవుతుంది. మళ్ళీ 3 2s are 6, ఇక్కడ 1 మిగులుతుంది. 1 మిగులుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసుకుంటే ఇది 13 అవుతుంది. ఇది 13 అవుతుంది కాబట్టి 3 4s are 12 అవుతుంది. 3 4s are 12, మళ్ళీ 1 మిగులుతుంది. 1 మిగిలిన తర్వాత ఇది 17 అవుతుంది. 17 అవుతుంది కాబట్టి 3 5s are 15 అవుతుంది. 3 5s are 15, 17 అంటే 2 మిగులుతుంది. 25 అవుతుంది. 25 అవుతుంది కాబట్టి 3 8s are 24 అవుతుంది. 3 8 మళ్ళీ 1 మిగులుతుంది. 1 మిగులుతుంది కాబట్టి ఇక రాసిన ఒకటే రాయిపోయిన ఒకటి. నెక్స్ట్ ఈ డెసిమల్ తర్వాత 3 నెంబర్స్ రాసేసింది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. 22.458 సో క్యూబిక్ మిల్లీమీటర్స్. నెక్స్ట్ 8ని కూడా తీసేస్తే 1 పాయింట్ సరిపేస్తే ఈ 8 తీసేసిన తర్వాత 5కి 1 కలిపితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీగా రాయాలంటే 22.46 అవుతుంది క్యూబిక్ మిల్లీమీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది అప్రాక్సిమేట్గా రాసేసుకోండి. అప్రాక్సిమేట్లీ. సో ద వాల్యూమ్ ఆఫ్ ది మెడిసిన్ క్యాప్సూల్ రాసేసుకోండి. therefore the volume of the medicine capsule. ఒక మెడిసిన్ క్యాప్సూల్ వాల్యూమ్ ఎంత మనకి ఇక్కడ 22.46 క్యూబిక్ మిల్లీమీటర్స్. ఇది వచ్చేసి
10th ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఈ ప్రాబ్లంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా అవసరం ఉన్న వాళ్ళు ఈ 2 ప్రాబ్లమ్స్ యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.